వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. మనం ప్రజెంట్ ఉప్పల్లో ఉన్నాం. ఎందుకొరకంటే ఉప్పల్లో రోడ్డు అనేది కంటిన్యూగా నిర్మిస్తున్నారు. ఈరోజు రోడ్డు పని ఎక్కడి దాకా వచ్చింది అనేది నేను చూస్తూ మీకు చూపించాలనుకుంటున్నాను. డేట్ అండ్ టైం చూసినారు కదా. రాత్రి కూడా మనం ఇక్కడికి వచ్చి వీడియో షూట్ చేసినాం. కొంతమంది ఆ వీడియో చూసినారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి వాటర్ కొడుతున్నారు. వాటర్ ట్యాంక్ అయితే అలా వెళ్తుంది. పిల్లర్ నెంబర్ 33 జూమ్ చేసి కూడా చూపిస్తా. పిల్లర్ నెంబర్ 33, ఇది పిల్లర్ నెంబర్ 32. ఇక్కడ రోడ్లు వేస్తున్నారని ఒకరోజు నేను మార్నింగ్ వెళ్తూ వీడియో షూట్ చేసి రిలీజ్ చేసిన. అది ఒక గొప్ప ప్రభంజనమే సృష్టించిందని అనుకోవచ్చు. చాలామంది వితౌట్ అవర్ పర్మిషన్ ఆ వీడియో డౌన్లోడ్ చేసి చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్లో ట్విట్టర్లోనైతే బాగా రుద్దిరనమాట దాన్ని. దాని తర్వాత మిగతా ఛానల్స్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి గ్రౌండ్ రియాలిటీ ఏందని మొత్తం రోడ్ల గురించి చాలా యూట్యూబ్ ఛానల్స్ అయితే ఇక్కడ వీడియోస్ చేయడం జరిగింది. మనం కంటిన్యూగా వీడియోలు చేస్తున్నాం. ఆ ఒక్క వీడియో చాలా వైరల్ అయింది. మనం ఫర్ ద ఫస్ట్ టైం కాదు ఆ వీడియో చేసింది. అలాంటి వీడియోలు కొన్ని ఇయర్స్ నుంచి మనం చేస్తూనే ఉన్నాం. ట్రావెల్ విత్ మోజెస్ అని, క్రియేటివ్ సెంటర్ అని, మోజెస్ పెట్లోజు అని, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అని, రకరకాల ఛానల్, రియల్ వాయిస్ 9 అని చాలా ఛానల్స్లలో మనం వీడియోస్ పెట్టినాం. మీ అందరికీ అది తెలుసు. నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అదైతే తెలుసు. కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే స్వాగతం సుస్వాగతం అండి. నా పేరు మోజెస్, మా ఇంటి పేరు పెట్లోజు. సో ఈ ఛానల్ పేరు మోజెస్ పెట్లోజు. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి దీంట్లో వీడియోలు అనేటివి ఉంటాయి అన్నమాట. నైట్ వీడియో పెట్టినా ఒకవేళ అది చూడకపోతే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇదంతా నైటు తవ్వినారనమాట. పాత రోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని అంతా తీసేసి లారీలలో వ్యర్థాన్ని డంప్ చేసేసి ఇది మొత్తము ఈ కాంక్రీటు ఇంకా మిక్స్ ఉంటుంది కదా, డస్ట్ ఏం కలుపుతారో ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు అదంతా. సో ఇలా ఇది మిక్స్ ఉంది కదా, ఈ మిక్స్ను కలిపి ఇదంతా లెవెలింగ్ చేస్తారు. అండ్ ఇందాక నేను చూసినారు మీరు వీడియో స్టార్టింగ్లోనే ఇలా ట్యాంకర్ వెళ్తూ ఈ వాటర్ కొడుతూ ఉన్నది. అండ్ ఇవన్నీ మిషన్లు చూసుకోవచ్చు. ఇవన్నీ నైట్ టైం పూట పనులు చేస్తున్నాయి. సో ఆ రకంగా అది చాలా విపరీతంగా వైరల్ అయ్యింది. నేను ఎక్కడ పోయినా చాలామంది నాకు అదే వీడియో గురించి మాట్లాడుతున్నారు. సో మొత్తానికి దేవుడి దయ వల్ల నాకు ఒక మంచి ఖ్యాతి, నాకు ఒక మంచి పేరు అయితే దేవుడు తెచ్చిపెట్టిండు. మా బైబిల్లో ఒక మాట ఉంటుంది అన్నమాట, ఐ ట్రస్ట్ ఇన్ జీసస్. అది నా వ్యక్తిగతం, అది నా పర్సనల్ లైఫ్ గురించి బైబిల్లో ఉన్నది. నీకు మంచి పేరు, ఒక ఖ్యాతిని తెప్పిస్తా అన్నట్టుగా దేవుడిచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేరింది. ఎక్కడికి పోయినా చాలామంది మా పాత ఫ్రెండ్స్ కూడా బయట కలిసి కూడా వీడియోస్ గురించి మాట్లాడుతున్నారు. సో అది నా పర్సనల్ గురించి. ఇక పర్సనల్ పక్కకు పెట్టేస్తే ఇదిగోండి పిల్లర్ నెంబర్ 29 దగ్గర వరకు ఇలా మొత్తం ఈ లెవెలింగ్ అయితే చేసేసినారు. ఈ 29, 28 ఇదంతా హాఫ్ ఆఫ్ ది రోడ్ ఫినిష్ అయిపోయింది. మనం చాలాసార్లు చూపించిన ఎక్కడి వరకు అయింది. ఉప్పల్ బస్ స్టాప్ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఏషియన్ దాటుతుందో ఆ ఏషియన్ దాటిన వరకు జరిగింది. ఇది కూడా ఒక 75% రోడ్ అయితే ఇంకొక 25% ఈ సైడ్ ఏదైతే ఉందో ఈ సైడ్ 25 or 30 ఆర్ ఎగ్జాక్ట్లీ తెలియదు పర్సంటేజ్ విషయానికి వస్తే ఈ సైడ్ కూడా వర్క్ జరగాల్సింది ఉంది. మనం హైదరాబాద్కు సంబంధించి ఎన్నో వీడియోలు చేసినాం, వ్లాగ్స్ చేసినాం, రకరకాల ఛానల్లో రకరకాల వీడియోలు పెడుతూ వచ్చినాం. అండ్ ఇప్పుడు కొత్తగా ఈ ఛానల్ మోజెస్ పెట్లోజు అనే ఛానల్లో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వీడియోలు పెడుతున్నాం. అండ్ మార్కెట్ వ్లాగ్స్ కూడా వస్తాయి. ఇంకా చాలా ప్లాన్ చేస్తున్నా. మీకు చుట్టుపక్కల ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇదే ఛానల్లో వీడియో రిలీజ్ చేస్తాం. అక్కడ సైడ్ ఏదైతుందో అటు సైడు ఆ పిల్లలకి అవతల చెరువు ఉంటుంది. ఆ చెరువు హైడ్రా ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుంది. దాని గురించి కూడా ఒక వీడియో మనం అప్లోడ్ చేసినాం. ఇంకా కంటిన్యూగా డీటెయిల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మనం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళము కాదు, మనం జెన్యూన్. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి సుమారు 2 ఏళ్ళు అవుతుంది అనుకుంటా. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనం వీడియోలు చేయడం జరిగింది. మంచి ఉంటే మెచ్చుకోవడం, మంచిగా లేకపోతే ఇలా సమస్య ఉందని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళడం మనకు అలవాటే.
మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళు మీ అందరికి తెలుసు. కాకపోతే మనం ఏంటంటే ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లలో ఇంతకుముందు వీడియోలు పెట్టకపోయేది, యూట్యూబ్లలోనే పెట్టేది. ఇప్పుడు మనం కూడా మెల్లమెల్లగా ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో పెడుతున్నాం. ఎందుకంటే మన వీడియోలు డౌన్లోడ్ చేసి వేరే వాళ్ళు పెట్టుకునే బదులు మనమే పెట్టుకుంటే అయిపోతుంది కదా. సో ఈ రకంగా ఈ కొంచెం పర్సంటేజ్ వీడియో ఈ సైడ్కి అయితే వర్క్ జరగాలి. మీరు ఒకవేళ ప్రీవియస్ వీడియోలు చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఈ రోడ్ అంతా ఎక్కడి వరకు ఫినిష్ అయింది అనేది అందులో ఉంటుంది. వీలైతే నడుద్దామా అని అనుకుంటున్నా, చూద్దాం. ఇక్కడ దాకా అయితే వచ్చిన జూడియో, ఇగో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇది రోడ్ వేసేది. ఈ మిషన్ ఏమంటారు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ఫ్రంట్ మిషన్ని, ఇదైతే తెలుసు, రోడ్ రోలర్ చిన్న ఉన్నప్పటి నుండి మనం చూస్తున్నాం కాబట్టి నాకు తెలుసు. బట్ దీన్ని ఏమంటారు అనేది కమెంట్ చేయండి. మన ఛానల్లో చాలా గ్రౌండ్ రియాలిటీ ఉంటుంది, జెన్యున్గా ఉంటుంది. మనం మళ్ళా చెప్తున్నాం, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళము కాదు, మనకు ఆ మోయడం రాదు. టీజీఎస్ ఆర్టీసీ రిక్వెస్ట్ బస్ స్టాప్ టీడీఆర్ కాలేజ్ అని ఇక్కడ అయితే ఉన్నది. నేను ఇన్నిసార్లు బోర్డు ఉప్పల్కి వచ్చినా కానీ ఫస్ట్ టైం చూస్తున్నా ఈ బోర్డు. ఇది పూమా. ఓకే, ఇదే టీడీఆర్ జూనియర్ కాలేజ్ అంట. ఓరే అమ్మ, కాలేజ్ కూడా ఫస్ట్ టైం చూస్తున్నా బాయ్ నేను. అంత ఫోకస్డ్గా మనం ఎప్పుడు ఎందుకు చూస్తాం కానీ. పిల్లర్ నెంబర్ 23. మనము సైడ్కి నడుస్తున్నాం, బండి మీద వెళ్ళట్లే. బండి మీద వెళ్తే ఆ రూట్లో వెళ్తుండే, ఆ రోడ్ అయితే అయిపోయింది. ఈ రోడ్డు జరగవలసి ఉంది, ఇది కూడా వేస్తారు అనుకుంటా. ఇవన్నీ షాపులు. మరి నాకు ఒక చిన్న సందేహం ఉందన్నమాట. ఇక్కడ 1 ఇయర్లో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తవుతుందని హామీ ఇవ్వడం జరిగింది. 1 మంత్ ఒక 104 to 103 అనుకుంటా. ఈ 2 గ్యాప్ల పిల్లర్ల మధ్యలో పైన వర్క్ ఉంటుంది కదా, అది వర్క్ జరగడానికి సుమారు 1.5 month అయ్యింది. ఇలా రకంగా 1.5 month ఒక పిల్లర్ టు ఇంకో పిల్లర్ మధ్యలో వర్కే జరుగుతాయి. అది 1 ఇయర్లో పూర్తయితే కాదు, మరి మేబీ స్పీడప్ చేస్తారేమో తర్వాత. గట్కేసర్కి సంబంధించి రైల్వే బ్రిడ్జ్ ఉంది. ఆ రైల్వే బ్రిడ్జ్ మీద కూడా మనం వీడియో చేయడం జరిగింది. చాలామంది స్పందించినారు. అధికారుల దృష్టికి దీన్ని మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అని చాలామంది పాజిటివ్ మెసేజ్లు పెడుతున్నారు. మీ అందరు కూడా థ్యాంక్ యూ. మీరు చూడడం వల్లనే అది ముందుకు వెళ్తుంది. ఈ మధ్యలోనే మనకి ఇన్స్టాగ్రామ్లో చాలా మంచి గుర్తింపు వచ్చింది. అండ్ ఇంకా మంచి మంచి వీడియోలు ప్లాన్ చేద్దాం. ఈ వీడియో షూట్ చేసే టైంకి ఇంకా మన ఛానల్ మానిటైజేషన్ కాలేదు. వీడియో ఏ డేటు ఏ రోజు షూట్ చేస్తున్నాం మీ అందరికి తెలుసు. అంటే ఇప్పటివరకు మనం ఇంకా బిల్డ్ చేస్తున్నాం ఛానల్ని. మీ అందరికి తెలుసు, యూట్యూబ్లో ఛానల్ మానిటైజేషన్ అయితే డబ్బులు అనేటివి వస్తుంటాయి అన్నమాట. సో వెయిట్ చేస్తున్నాం. సో మనం చాలా ఛానల్ మానిటైజేషన్ చేసినాం. మనం రియల్ ఎస్టేట్ దందా లెక్క ఛానళ్ళ దందా చేస్తుంటాం అనమాట. ఛానళ్ళు మానిటైజేషన్ చేసి ఛానల్ని సేల్ చేస్తుంటాం. ఇది ఆయాసం వస్తుంది, బీభత్సంగా నడిచేసిన. ఇదిగోండి, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ దేనికి అనుకుంటున్నారు? సిఎన్జి కొరకు క్యూ లైన్. నైట్ టైంలో కూడా విపరీతమైన క్యూ ఉంటుంది. దాని మీద కూడా మనం వీడియో చేసినాము. ఇది మేఫిల్. ఇక్కడ నుంచి అలా వెళ్తున్నాం. వాక్ చేస్తూ చూపిస్తే చాలా గ్రౌండ్ రియాలిటీ ఉంటుందని నేను వాక్ చేస్తూ వచ్చిన. వీడియో స్టార్టింగ్లో అనుకోలే ఇంత దూరం నడిచి చూపిస్తా అని, ఎందుకో నడవాలనిపిస్తుంది. బట్ బిలీవ్ మీ, నరకం ఈ రోడ్డు. ఇది పూర్తి అయితే కానీ చెప్పలేము. నిన్న మా ఫ్యామిలీ నేను ట్రావెల్ చేసినాము అటు సైడు, ఆ చెరువు కట్ట మీద ఆ లెఫ్ట్ సైడు. అసలు ఆ డస్టు అసలు వేరే. అసలు అతి తొందరలో ఇవి కూడా పూర్తి చేస్తే ఈ నరకం నుండి ప్రజలకు విముక్తి వస్తుందని అనుకుంటున్నా. ఇంకా చాలా పని అవుతున్నది, కాకపోతే పని ఆగలేదు, కొనసాగింపబడుతున్నది. అదే సంతోషదాయకమైన విషయం. ఇక్కడ నుంచి నాగోల్కి ఒక షార్ట్ కట్ ఉంటుంది. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు, అది ఉప్పల్ బగాయత్ అంటారు. ఆ వెంచర్లో నుంచి మనం డైరెక్ట్ నాగోల్కి వెళ్ళిపోవచ్చు. నాగోల్ మూసీ నది పైన ఉన్న బ్రిడ్జ్ వరకు మనము వెళ్ళొచ్చు. అండ్ లాంగ్లో కనిపిస్తుంది కదా ఒక బిల్డింగ్, అది ఉప్పల్ ఏషియన్ థియేటర్. ఉప్పల్లో ఫస్ట్ మల్టీప్లెక్స్ థియేటర్ ఇదే.
ఉప్పల్ అంటే ఒకప్పుడు 2 థియేటర్లు, ఉప్పల్ వరకు చెప్తున్నా. ఉప్పల్ రింగ్ రోడ్లో ఇంకో థియేటర్ ఉంటుంది, శ్రీకృష్ణ శ్రీనివాస. ఇప్పుడు శ్రీనివాస లేదు ఉప్పల్లో, ఓన్లీ శ్రీకృష్ణ ఉంది. ఉప్పల్ ఎక్స్ రోడ్లో రాజలక్ష్మి. ఇదిగోండి, ఇలా వెళ్తే మనం ఉప్పల్ బాగాయత్కి వెళ్ళి అక్కడ నుంచి నాగోల్కి వెళ్ళొచ్చు. మనం అటు సైడ్ వెళ్ళట్లే, స్ట్రైట్ నడుస్తున్నా. ఆయాసం వచ్చేసింది. జస్ట్ ఇందాక నేను తిని ఇంట్లో నుంచి బయలుదేరి ఇక్కడ దాకా వచ్చిన. ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది అసలు. పొద్దున పూట ఎండ, సాయంత్రం పూట చలి, సమన్యాయమే చేస్తుంది ప్రకృతి అయితే. ఈ మధ్యలో మొత్తం ఈ క్యాపులు ఫేమస్ అయినాయి. జూమ్ చేసి చూపిస్తాం మీకు. చిన్నపిల్లలు అయితే విపరీతంగా ఉంటారు, అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆ క్యాపులు ఫేమస్ అయిపోయినాయి. ట్రెండ్ ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు భయ్య. ఇక్కడ మిషన్ ఆగింది. ఇదిగోండి, ఇదంతా రోడ్డు ఫినిష్ అయింది. ఇది ఆల్రెడీ వీడియోస్లలో చూపించిన కాబట్టి మళ్ళీ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదు నేను. అంతే లేన్ సైడ్ చూపిస్తున్నా, ఉన్న సైడ్ కూడా చూపిస్తున్నా. పిల్లర్ నెంబర్ 15. నెక్స్ట్ పిల్లర్ నెంబర్ 14. సో పిల్లర్ నెంబర్ 14 వరకు అయితే వర్క్ ఫినిష్ అయింది. అది కూడా పూర్తిగా కాదు, ఈ సైడ్ గ్యాప్స్ ఉన్నాయి. అది క్లియర్, ఓకేనా? మేబీ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తుండొచ్చు అని అనుకుంటున్నా. కాకపోతే యూటర్న్ తీసుకొని అటు సైడ్ కూడా నడుద్దామని ఫిక్స్ అయినా. ఇప్పుడే అనిపించింది ఇది ఇక్కడ యూటర్న్ ఉంది. ఎందుకంటే రియాలిటీ తెలవాలి, వీడియో లెంత్ ఉంటుంది. ఇప్పటి నుంచి లెంత్ వీడియోలు వస్తూనే ఉంటాయి, మీరు చూస్తారని నేను ఆశిస్తున్నా. ఇది యాజ్ యూజువల్ క్యాజువల్ ఇంత ముందుకున్న రోడే. ఇదిగోండి, ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది ప్యాచ్ వరకు. ఇక్కడ దాకా అయితే రోడ్ వేయడం జరిగింది, పిల్లర్ నెంబర్ 14. మిగతాదంతా నార్మలే, మామూలుగా డస్ట్ లేవదు. ఒకసారి జూమ్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. దీనికి 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది డస్ట్ ప్రైమ్ టైంలో. రోడ్ దాటే ప్రయత్నం చేద్దాం మెల్లగా, సరదాగా. దాటినాం, వచ్చేసినాం. ఇక చూసుకోండి ఈ రోడ్లు. అసలు వర్షం పడితే ఉంటుంది నా సామి రంగా అన్నట్టు. అసలు బీభత్సం, భయానకం ఇక అది. ఇదిగోండి డస్ట్ చూడండి. నేను వైడ్ యాంగిల్లో వేసిన వాటి అంత తెలియలేదు, కానీ ఇది డస్టే. ఇది ఉప్పల్ ఏషియన్. ఇది ఏంటిది అనుకుంటున్నారా? ఇది నా బ్యాగు, నాతో పాటు ఉంటుంది. దీంట్లో వైర్లెస్ మైక్ ఉంటుంది. రోజు క్యారీ చేస్తా పబ్లిక్ టాక్ తీసుకుందామని, బట్ కుదరదు. నేనే వీడియోలు తీసుకొని వెళ్ళిపోతా. బట్ మనకంటూ మన ఎక్విప్మెంట్ ఉండాలని అందులో ఒక హ్యాండ్ కీ ఉంటుంది. చిన్న బాటిల్ ఉంటే చిన్న బాటిల్ అందులో ఉంటుంది, లేకపోతే నా బండిలో కొంచెం పెద్ద బాటిల్ పెట్టుకొని వస్తా. అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళు స్నాక్స్ పెట్టియడానికి ఒక బాక్స్లో పెట్టిస్తారు, అది కూడా ఇందులో ఉంటుంది. అండ్ పవర్ బ్యాంక్ కూడా ఉంటుంది. 25 రూపాయలు కొబ్బరి బోండా. ఆయాసం వస్తుంది, కొంచెం స్లోగా నడవాలి. మనం టూ మచ్ ఓవర్ వెయిట్ ఉంటాం అన్నమాట. మనం అంటే ఈ లీడర్ గారి పుట్టినరోజు అంట, నవంబర్ 27th. బ్యానర్ ఏర్పాటు చేసినారు. ఓకే, అయితే ఇప్పుడు దీన్ని పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెయిన్ రోడ్ ఇది. ఈ సైడ్కి ఫ్రూట్స్ అమ్మడము ప్లస్ కూరగాయలు అమ్మడం పెద్ద డిస్ట్రాక్షన్. యాక్చువల్లీ మీకు రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి అది అర్థమవుతుంది. మంచి ప్రైమ్ టైంలో ఇక్కడ కొనడానికి ఆగుతుంటారు, పోయే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంటుంది. సో లైఫ్లో అందరూ ఇంపార్టెంటే, వీళ్ళు లేనిది మనం లేం. వాళ్ళు కూరగాయలని పండ్లు కానీ అమ్మడం వల్లనే మనం తిని పౌష్టికంగా ఉంటున్నాం. కాకపోతే వీళ్ళకంటూ ఒక సపరేట్ స్పెసిఫిక్ ప్లేస్ అనేది
ఏర్పాటు చేసి అక్కడనే అమ్మాలి అని అంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఇక్కడైతే కొంచెం సైడ్కే ఉంది, బట్ పోతుంటాం మనం చెరువు కట్ట మీదకి వెళ్తాం. మనం యూటర్న్ తీసుకొని ఈ రూట్లో వెళ్తున్నాం. అసలు భయంకరంగా ఉంటుంది అక్కడ. తక్కువకు దొరుకుతాయి కూరగాయలు, నేను కూడా కొనుక్కుంటా. కానీ తద్వారా ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. భవిష్యత్తులో దీని మీదకే ఇవన్నీ తీసేసి వీళ్ళకంటూ ఒక సపరేట్ స్పెసిఫిక్ ప్లేస్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రాంత వాసులకి అని అనుకుంటున్నా. 1 2 3 4 కార్లు వరుసగా లైన్లు ఉన్నాయి. అటు నుంచి చూపిస్తున్నాయి మీకు ఇందాక. అన్న ఆరన్ కొడుతుండు, మనం సైడ్కే ఉన్నాం. నేను అందుకే సైడ్ రోడ్లోనే నడుస్తున్నా. ఈ రోడ్ అంతా బాగానే ఉంది. ఇది భారత్ పెట్రోలియం. అండ్ నేను వాకింగ్ చేసి చూపిస్తున్నా, ఎక్కడ కట్లు లేవు, మీకు అర్థమైపోయి ఉండొచ్చు. నా బండి అక్కడెక్కడో పెట్టొచ్చిన. ఇది కనుక పూర్తిగా ఫినిష్ అయిపోతే మస్తు అయిపోతుంది. ఉప్పలు సూపర్గా ఉంటుంది. కానీ ఒక విషయం అడగాలనుకుంటున్నా, మీరు కూడా ప్లీజ్ రెస్పాండ్ కాండి. ఇంత పెద్ద వీడియో చూస్తున్నారంటే మీరు చాలా గ్రేట్. ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చూస్తున్నారు. అది ఏ పార్టీ అయినా సరే, బ్రదర్స్ అండ్ సిస్టర్, ఇట్లా అవసరమా? ఇవి ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఏదైనా సరే, ఇది మన సొత్తు, మన ప్రాపర్టీ. ఆ పిల్లర్ అనేది మన డబ్బులు ఉన్నాయి ఆ పిల్లర్లో. ఆ బ్యానర్ లోపల ఉన్నారు చూడండి, మీ డబ్బులు కూడా ఉన్నాయి అందులో. కానీ దాన్ని పాడి చేస్తున్నారు. మన ఇంటి గోడకు పెయింట్ వేసుకున్న తర్వాత మనం అట్లా పెడతామా మన ఇంటి గోడకి? కమర్షియల్ వాళ్ళు స్పేస్ ఇచ్చినప్పుడు అది డిఫరెంట్. దానికంటూ ఒక హోర్డింగ్ పెడతారు, దానికంటూ ఒక లైటింగ్ పెడతారు, దానికంటూ మెయింటైన్ చేసే ఒక టీం ఉంటుంది, ఎంప్లాయీస్ ఉంటారు, అది జరుగుతుంది. కానీ ఈ రకంగా మీరు ఇట్లా బ్యానర్లు పెట్టి ప్రభుత్వం అయినా కానీ ప్రతిపక్షం అయినా కానీ వేరే వాళ్ళు ఎవరైనా కానీ ఇలా ఈ బ్యానర్లు ఏర్పాటు చేయడం అనేది చాలా బాధాకరం. సంబంధిత అధికారులు ఎవరైతే దీనికి ఉంటారో, ఇది జిహెచ్ఎంసీ కింద వస్తుందో, మరి ఏ అధికారులు దీనికి బాధ్యులో మనకు తెలియదు. ఐ మీన్ ఎవరి రెస్పాన్సిబిలిటీ ఇది? అధికారుల రెస్పాన్సిబిలిటీ. సంబంధిత అధికారులు, ఇది ఉప్పలైతే జిహెచ్ఎంసీ కిందనే వస్తుంది, తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని మా మనవి. ఎందుకంటే ప్రజలు చాలా విసిగి చెందిరు. అన్న చాలా వీడియోస్ కింద కమెంట్ చేసినారు, అన్న మొత్తం అవి పొలిటికల్ లీడర్లు బ్యానర్లతోనే ఉంటాయి అన్న పిల్లర్లు అన్నీ అని. పిల్లర్లు పాడైపోతున్నాయి. దయచేసి పాజిటివ్గా దీన్ని తీసుకొని సంబంధిత అధికారులకి, వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి లింక్ షేర్ చేయండి. వాళ్ళు కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటారు అని అనుకుంటున్నా. యాక్చువల్లీ ఏమైంది తెలుసా, మీకు ఒక జంపో కట్టో వచ్చిండొచ్చు. నా ఫోను స్టోరేజ్ నిండిపోయింది. అప్పటికి పొద్దున్నే స్టోరేజ్ క్లియర్ చేసుకుంటూ వస్తున్నా. చాలా పెండింగ్ వీడియోలు ఉన్నాయి ఎడిట్ చేసేటివి. సరే అని చేసినా కానీ వీడియో తీస్తుంటే స్టోరేజ్ ఫుల్ అని వచ్చింది. ఆపాల్సి వచ్చింది. మధ్యలో ఆపి ఇంకో మొబైల్కి, ఇంకొక మొబైల్ ఉంటుంది నా దగ్గర, ఈ మొబైల్లో స్పేస్ చాలా ఉంటుంది, దీనిలోకి ఎక్కించుకొని అవి ఇలా డిలీట్ చేసి మళ్ళీ కంటిన్యూగా వీడియో అయితే తీయడం జరుగుతుంది. సో అది వేరే విషయం. అవి రెగ్యులర్గా కంటెంట్ షూట్ చేస్తున్న వాళ్ళ కొరకు అది చెప్పిన. ఇవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు, ఫర్నిచర్కి సంబంధించినవి. ఫ్యూచర్లో వీలైతే ఈ షాప్లను కూడా ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ సబ్జెక్ట్ అయితే ఉప్పల్ రోడ్లు, పిల్లర్ నెంబర్ 26 దాకా వచ్చినాము. నేను ఇందాక మీకు చెప్పినా కదా, ఇదిగోండి ఉప్పల్ చెరువు కట్ట. ఈ చెరువు కట్ట మీదనే ఇవన్నీ ఉన్నాయి. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే దయచేసి నా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేశా. ప్రజెంట్ అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నా. ఆ తదనంతరం వీలైతే తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుదాం. ఆ తర్వాత ఏపీకి కూడా వెళ్దాం. వెళ్ళే ముందు మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా అవసరం కాబట్టి నేర్చుకొని పోవాలి. హైదరాబాద్ అంటే అంతోకింతో, మొత్తం కాకుండా ఒక 5% కొంచెం తెలుసు కాబట్టి కొంచెం ధైర్యంతో వీడియోలు చేయగలుగుతాం. బయటికి వెళ్తే చాలా రీసెర్చ్ చేయాలి, చాలా విషయాలు ఉంటాయి. ఇదిగోండి ఇదంతా మట్టే, మీరు చూస్తున్నారు కదా, అదంతా రోడే. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్లీ ఉప్పల్ చెరువు కట్ట, పిల్లర్ నెంబర్ 29 దగ్గర ఉన్నాం. మనము వీడియో ఎక్కడ స్టార్ట్ చేసినాం అనేది మీకు గుర్తుంది.
అలా రౌండ్గా తిరుగుకుంటూ ఇక్కడ దాకా వచ్చేసినాం. ఒక శాంపుల్గా మీకు వీడియో చూపించే ప్రయత్నం చేస్తా. ఫుల్ డీటెయిల్ వీడియోస్ ఈ చెరువుకు సంబంధించి ఈ ఛానల్లో ఉంటాయి, చెక్ చేయండి. ఇదిగోండి, హైడ్రా ఆధ్వర్యంలో ఈ ఉప్పల్ చెరువు అనేది అభివృద్ధి జరుగుతుంది. వావ్, కొత్తిమీర 10 రూపాయలే. ఇది అంతా అదే, ఇదిగోండి ఇదంతా వర్క్ జరుగుతుంది. నేను ఇందాక చెప్పినా కదా, ఇవే వీళ్ళే ఇట్లా ఈ ఆటోల వల్ల, ఈ షాప్ల వల్లనే చాలా ఇబ్బంది ఉన్నది. అండ్ ఐ ఆమ్ నాట్ అగెనెస్ట్ టు ద వీళ్ళందరి ప్రజలకి, ఎందుకంటే కష్టపడితేనే మనకు రోజు గడుస్తుంది. ఎవరికైనా ఒకరిది ఒక్కొక్క రకమైన కష్టం. కాకపోతే వీళ్ళకి ప్రత్యామ్నాయం ఏదైనా ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇక్కడ నుండి వీళ్ళని తక్షణమే ఖాళీ చేపియాలి. చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అప్పుడప్పుడు పోలీస్ వాళ్ళు వస్తారు, వీళ్ళని ఉంచరు. అప్పుడప్పుడు మరలా తర్వాత వీళ్ళు వచ్చి ఉంటారు. ఇది ఏందో నాకు ఎప్పుడు అర్థం కాదు. నిన్ననో మొన్ననో నేను చూసిన, ఇది మొత్తం ఖాళీ ఉంది. పోలీస్ వాళ్ళు ఖాళీ చేపించడం నేను గమనించిన. చూడండి ఎట్లా జామ్ అవుతుంది, మీకే అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏముండదు, మళ్ళీ ఇట్లా జామ్ అయిపోతుంది. ఏమున్నదంటే ఇవే, మళ్ళీ వాటిని కొనేదోళ్ళంటే ఇట్లా ట్రావెల్ చేసే మనమే, నాతో కలిపి నేను కూడా. మనం ఎక్కడైతే వీడియో స్టార్ట్ చేసినామో ఆ పాయింట్లోనికి వచ్చేసినామో. మేబీ ఇక్కడ వీడియో ఎండ్ చేద్దామని అయితే అనుకుంటున్నా, చూడాలి. చూస్తున్నారుగా, మీకు డస్ట్గా అనిపిస్తుందా? పిల్లర్ నెంబర్ 32 దగ్గరకు వచ్చేసినాం. 33 ఈ 2 పిల్లర్ల మధ్యలో ఉన్నాం. ఇదిగోండి, ఇక్కడ నుంచి కూడా చూపిస్తాయి చెరువుని. గతంలో ఇక్కడికి హైడ్రా రాకముందు కూడా ట్రావెల్ విత్ మోజెస్లో ఈ చెరువు గురించి వీడియో చేసినాం. ఉప్పల్ చెరువు, హైడ్రా ఎప్పుడు వస్తుంది ఉప్పల్ చెరువు కానీ గుర్తుంటే ఎవరైనా వీడియో కింద కామెంట్ చేయండి. ఆ ఛానల్ సేల్ చేసినాం. మనం ఖర్చులకు పైసలు అవసరం ఉండే, మనకి యూట్యూబ్లో ఎప్పుడు ఎక్కువ పేమెంట్ రాలే, అది వేరే విషయం అనుకోండి. సో దానికి అమ్మేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు వీడియోలు కొంతమంది ఉంచుకుంటారు, అమ్మిన తర్వాత కొంతమంది డిలీట్ చేస్తుంటారు. సో ఇది మ్యాటరు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పైన కింద ఉప్పల్ రోడ్లు, దీనికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్, స్టార్టింగ్లోనే డేట్, టైం అవన్నీ మీకు చూపించిన. అండ్ ఇక్కడ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఇది చూడండి ఎంత జామ్ అవుతుంది ఇక్కడ. ఇది నాన్ ప్రైమ్ టైం, మళ్ళీ ప్రైమ్ టైంలో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు స్టార్టింగ్ టైం చూపించిన, ఎండింగ్ టైం చూపించిన. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. రోడ్ దాటాలి మనం. అబ్బా బాబా, ఈ కార్ ఏం బా ఇట్లుంది.